చూడండి రేణుక అనిల్ కుమార్ రాజ్యసభకు కమ్మ యాదవ్ సామాజిక వర్గాలకు అవకాశం. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు లోక్సభ ఎన్నికల ముంగిట వ్యూహాత్మక ఎంపిక. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ ఏసీసీ కోటా సీట్ను వదులుకున్న అధిష్టానం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక యూత్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గతంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక ఊహాగానం వెలువడుతున్నటువంటి తరుణంలో ఆయనను రాజ్యసభ ఎంపీగా మరి పంపడంతో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. బల్మూరు వెంకట్ ఎన్ఎస్సిఐలో పనిచేసి ఈరోజు ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఎన్నికైండు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి మార్లు సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి ఆయనకు రాజ్యసభ ఎంపీగా పంపడం కూడా నిజంగా యువతకు వీళ్ళు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే కేసీఆర్ హయాంలో అయితే ఒక్కసారి నేను కొన్ని విషయాలు చెప్పిస్తాను మీకు మిత్రులారా, కొన్ని సంచలనమైన విషయాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి ఇది 2017లో అండి. 2017లో ఈ పేపర్ కటింగ్ చూడండి. 2017లో రాసినటువంటి ఈ పేపర్ కటింగ్ ఇది. ఏమన్నాడు ఇక్కడ కేసీఆర్, ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి, టర్ముకు ఒకరిని ఎమ్మెల్సీ చేస్తా, టీఆర్ఎస్ విద్యార్థి నేతలతో సీఎం అట, టర్ముకు ఒకరిని ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పేసి అప్పుడు గతంలో 2017లో టీఆర్ఎస్ మీటింగ్లో సీఎంగా కేసీఆర్ హామీ ఇచ్చిండు టీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు. అయితే ఒక బల్క సుమను, ఒక గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు తప్ప ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 70 నుంచి 80 సీట్లు గెలుస్తున్న పలు సర్వేలు చెబుతున్నాయి. ఎలాంటి ప్రచారం చేయకపోయినా అభ్యర్థుల నిమిత్తం లేకుండా టీఆర్ఎస్ గెలిచే స్థానాలు 50 దాకా ఉన్నాయి. సిరిసిల్ల, సిద్దిపేట, హుజురాబాద్ లాంటి హార్డ్ కోర్ స్థానాలు 50 దాకా ఉన్నాయి. కొద్దిగా దృష్టి పెడితే మనం మరో 30 సీట్లు ఈజీగా గెలుస్తాం, 80 సీట్లు వచ్చినట్టే అంటూ ఇవి జరిగింది. సో దీనికి ఏమైంది అంటే తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ భేటీ చెందింది. విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై ఆయన మాట్లాడుతూ మీకు సముద్రమంతా భవిష్యత్తు ఉంది, ఇంకా బాగా పనిచేయాలి, పార్టీలో వీలైన అవకాశాలు కల్పిస్తాం అంటూ ఇంకా చూడండి కల్పిస్తాం, ఎమ్మెల్సీ ఇప్పిస్తామని విద్యార్థి నేతలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒకరికి అవకాశం ఇస్తా, ప్రతిసారి కనీసం 7 ఎమ్మెల్సీ ఖాళీ అవుతాయి, టర్మ్కి ఒకరిని ఎమ్మెల్సీ చేస్తా, మీలో నుంచే 3 ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తా, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇంకా ఇస్తాం, మీరు పని చేసుకోండి అని అన్నారట. ఇక్కడ చూడండి సర్దుబాటు చేశారు. పార్టీ మొదలుపెట్టిన నాటి నుంచి జెండా మోసిన వాళ్ళు కొందరికి పదవులు రావాల్సి ఉంది, కొత్త వాళ్ళ బాకీ తీర్చుకున్నా మిగిలింది మీ బాకీనే, అది కూడా తీర్చుకుంటా అన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి వరకు విద్యార్థి నేతలు ఎదగాలని ఆకాంక్షించారట. చూడండి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ బాకీ తీసుకున్నా అసలు తెలంగాణ ఉద్యమంలో మీరే కీలకంగా పనిచేశారు, మీరు లేకపోతే బీఆర్ఎస్ లేదు, మా భవిష్యత్తు లేదు, మా జీవితమే లేదని ఈరోజు బీఆర్ఎస్వి నాయకులు ఉద్దేశించి మాట్లాడినటువంటి కేసీఆర్ ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కేసీఆర్ మీ పాలనలో, మీ 10 సంవత్సరాల పాలనలో టర్మ్కి ఒక ఎమ్మెల్సీ అన్నారు, దాదాపు 3-4 ఎమ్మెల్సీలు మళ్ళీ 3-4 ఎమ్మెల్యేలు ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా. బీఆర్ఎస్వి నాయకులకి ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారు. అదే కాంగ్రెస్లో చూడండి నిన్న మొన్న రాగానే ఇమీడియట్గా అనిల్ కుమార్ యాదవ్కు రావడం జరిగింది, అదేవిధంగా బల్మూరు వెంకట రావడం జరిగింది. అంటే పార్టీ నమ్ముకుంటే ఇట్లాంటి అవకాశాలు వస్తాయనేది రేవంత్ రెడ్డి నిరూపించుడు. యువతకు అవకాశాలు రావాలనే కోణంలో రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు అవకాశాలు కల్పించడం జరిగింది. మరి కేసీఆర్ బీఆర్ఎస్వి నాయకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తాన్ని మొత్తం కూడా తాగి పీల్చేసి వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను ఆగం చేసి మొత్తానికి ఇప్పుడు వచ్చి పొంకరాలు కొడుతూ ఉన్నారు. ఇక సిగ్గుండాలి కొంచెమైనా. అంటే రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి ఏ విధంగా తేడా ఉందో చూడండి. రేవంత్ రెడ్డి ఏమో యువతకు అవకాశాలు ఇస్తాడు, కేసీఆర్ ఏమో యువత రక్తాన్ని తాగి పీల్చేసి ఆ జీవితాలు, వాళ్ళ యువత జీవితాలన్నింటినీ కూడా రోడ్డున పడిస్తాడు. ఇవాళ రేపు పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి నాయకులంతా కూడా రిజైన్ చేయబోతున్నారు. చూద్దాం, అది కూడా పెద్ద ఎత్తున రిజైన్ చేసే అవకాశం కనబడుతూ ఉన్నాయి.